హై వ్యూయర్స్ వెల్కమ్ టు మైరా మీడియా. సో టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఈ మధ్య బయోపిక్ల హడావిడి ఎక్కువైపోయింది కదా. సో ఇక బాలీవుడ్ విషయానికి వస్తే అండి, రీసెంట్గా వచ్చిన బాగ్ మిల్కా బాగ్ కానివ్వండి, సంజు కానివ్వండి, మణికర్ణిక కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ నిడివి అనమాట. ఎందుకంటే ఒక బయోపిక్ని తెర మీద చూపించాలంటే ప్రతి అంశము కూడా పూసగుచ్చినట్టు చూపించాలి, అంటే చాలా క్లియర్గా చూపించాలి. ఇక రీసెంట్గా వచ్చిన మన తెలుగులో ఎన్టీఆర్ గారి బయోపిక్ కూడా ఇంతే, ఒక దగ్గర ఒక 3 గంటల వరకు నిడివి వస్తుందన్నమాట. ఇంకా దీనికి సరిపోనట్టు సెకండ్ పార్ట్ మహానాయకుడు కూడా రిలీజ్ కాబోతుంది. కానీ యాత్ర ఆ విషయంలో మాత్రం ఆ రన్ టైం చూస్తే వైసీపీ అభిమానులకు మాత్రం గుండెలో గూడు పుడుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే, మహి వీరాఘవ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం యాత్ర. ఈ సినిమా నిడివి ఇప్పటికీ 126 నిమిషాలు, అంటే 2 గంటల 6 నిమిషాలు వచ్చిందట. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి ఆయన సీఎం ఎలా అయ్యారు, అయిన తర్వాత పేదల్ని ఏ రకంగా ఆకట్టుకున్నారు, ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ఇంకొన్ని విషయాలు ఏమన్నా తెలియనివి తెర మీద చూద్దామా అనుకున్న ప్రేక్షకులకి మాత్రం ఇప్పుడు ఈ రన్ టైం అనేది కొంచెం డౌట్గా చూస్తుంది. ఎందుకంటే మరీ 2 గంటల 6 నిమిషాల్లో అసలు సినిమాని ఏ అంశాన్ని చూపిస్తారు, అసలు ఫుల్గా ఆయన జీవిత చరిత్రను చూపిస్తారా అని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు టైటిల్ యాత్ర అని పెట్టారు కాబట్టి కేవలం ఆయన పాదయాత్ర చేసి సీఎం ఎలా అయ్యారు అనే అంశాలనే హైలైట్గా చూపిస్తూ సినిమా ఉంటుందని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఇలా మహి వి రాఘవ్ గారు మాత్రం 2 గంటల 6 నిమిషాలు సినిమాని పూర్తి చేయడం అనేది పెద్ద సవాల్తో కూడుకున్న విషయం అని చెప్పుకోవాలి. మరి అసలు ఎటువంటి పాయింట్స్తో యాత్రలో ఉంటాయి, మరి 2 గంటల 6 నిమిషాల్లో సినిమాలో ఏమేమి అంశాలు చూపిస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి అందరిలో క్వశ్చన్ మార్క్గా జరిగింది. ఏదేమైనా కూడా మరి అసలు సినిమాలో ఏమేమి చూపించారు, సినిమాలో హైలైట్స్ ఏంటి తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే సినిమాలో ఏముందో. మరి ఇది దీనివల్ల ఏంటంటే సినిమా రన్ టైం దగ్గర 2 గంటల 6 నిమిషాలని మనకు అర్థమవుతుంది. సో ఇది ఇక రానున్న కాలంలో యాత్ర సినిమా ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. సో మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.